నమస్తే, నేను అక్షిత్. వికాసిత్ భారత్ పేరుతో బీజేపీ జనాల్లోకి వెళ్తుంది. దాని పట్ల ఎలా వస్తుంది పూర్తి వివరాలు బీజేపీ నాయకులు, స్పోక్స్ పర్సన్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పండి సార్, ఎలా వస్తుంది స్పందన జనాల నుంచి? ముందుగా ఈ ఎన్నికలు అజెండా ఏంటి అన్నదానికి భారతీయ జనతా పార్టీ ఒక అభివృద్ధి చెందిన భారతదేశంగా ముందుకు తీసుకెళ్దామన్న గోల్తో ముందుకెళ్తున్నాము. అయితే నిన్నే మోడీ గారు మాట్లాడారు కూడా, ఇతరులకి, ఇతర పార్టీలకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి తేడా ఏంటి అన్న విషయం మీద. అవన్నీ ఒక కుటుంబం అభివృద్ధి కోసం కష్టపడే పార్టీలు. వారి ఎయిమ్ అంతా కూడా ఒక కుటుంబాన్ని అభివృద్ధి చేయడము, లేకపోతే ఆ కుటుంబంలోనే అధికారాన్ని పలు జనరేషన్స్ వరకు కూడా ఉంచుకోవడము, వాళ్ళే పవర్లో ఉండడము అన్నది వాళ్ళ ఎయిమ్. అయితే యువతల సైడ్ భారతీయ జనతా పార్టీ మాత్రము భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి, అది అందులో భాగమే వికసిత్ భారత్ 2047, అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు నిండబోతున్న 2047 కల్లా భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా. ఇప్పటికీ మనము మోడీ గారు వచ్చినప్పుడు 10వ స్థానంలో ఉండే ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉండింది. ఈరోజు 5వ స్థానానికి వచ్చాము. నిన్న మోడీ గారు కూడా చెప్పారు, వచ్చే టర్మ్లో, తన 3వ టర్మ్లో తప్పనిసరిగా మనం 3వ స్థానానికి చేరుతాం. అంటే అమెరికా, చైనా తరువాత భారతదేశం అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. ఇప్పుడు జపాన్, జర్మనీ ఉన్నాయి 3-4వ స్థానాల్లో. రేపు మనమే 3వ స్థానానికి వెళ్ళబోతున్నాం. సో ఇది అంటే వికసిత్ భారత్ అని అంటే ఓన్లీ ఆర్థిక వ్యవస్థలో మార్పులు కాదు. ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడి వచ్చాము. మహిళా శక్తి ఏ విధంగా అయితే, నారీ శక్తిని బేస్ చేసుకుని ఏ విధంగా అయితే మన భారతదేశ అభివృద్ధి ఉండబోతోందో అన్న దాని మీద కూడా గత 10 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మహిళల పేర్ల మీదనే మోర్ దెన్ 60%, 4 కోట్ల ఇండ్లు కట్టిస్తే అందులో 60% కన్నా ఎక్కువ మహిళల పేర్ల మీదనే ఇల్లు కట్టించారు. మహిళా గౌరవం కోసం టాయిలెట్లు కట్టించారు. మహిళలకి ఇంట్లో పని తగ్గించడం కోసమని, ఆరోగ్యం కాపాడడం కోసమని 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, దాదాపు ఒక 15 కోట్ల ఇంటింటికి నల్లా కనెక్షన్లు, అలాగే పిల్లలకైనా, తనకైనా, కుటుంబానికైనా అనారోగ్యం చేస్తే ఫస్ట్ భారం పడేది మహిళల మీదే చేయబట్టి ఆయుష్మాన్ భారత్, కొన్ని 10 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్, అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా వాళ్ళకి బేటీ బచావో బేటీ పడావో ద్వారా ఇప్పుడు ఈరోజు చూస్తే వాళ్ళ చదువు మీద కానీ, వాళ్ళ ఉద్యోగాల్లో కానీ, ఆఖరికి ఏ లెవెల్కి అని అంటే ఈవెన్ డిఫెన్స్లో ఫైటర్ జెట్ పైలట్స్గా జాయిన్ అవ్వడానికి కూడా ఓపెన్ చేశారు డిఫెన్స్ ఫోర్సెస్లో మహిళలకి. అంటే ఏ స్థానంలో ఎక్కడైనా కానీ వారికి ఎటువంటి అడ్డంకులు లేని భారతదేశం అభివృద్ధి చెందడమే కాదు, మహిళలకు కూడా మహిళల ద్వారా అభివృద్ధి చెందగలిగే భారతదేశాన్ని నిర్మించడం అనేది ఈ వికసిత్ భారత్లో ఒక భాగం. నిన్న మీటింగ్లో చూస్తుంటే రేవంత్ రెడ్డి అన్న అని సంబోధించడం జరిగింది మోడీని. అటు చూసి ఈ సంబోధన వెనుక అసలు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి కవిత నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. దాని పట్ల ఏమంటారు? రేపు కాంగ్రెస్ బీజేపీ ఎట్లా ఒకటే అవుతుంది? అసలు వ్యాఖ్యలు వెనుక ఏమంటారు? ఏం లేదు, మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయాల్లో సంస్కారం అనేది మర్చిపోయినాం. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రత్యర్థి పార్టీ వాళ్ళ నాయకులని అనరాని బూతులు అనడము, ఇదే మన సంస్కారం అయిపోయింది. అట్లాంటి నాయకత్వం ఉండేసరికి ఒకరు నిజంగా అన్నా అని అంటే అది ఈరోజు ఒక పెద్ద వింత, అదేదో రాజకీయ కాన్స్పిరసీలు అని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. అంటే వీరు కలిసిపోయారని చెప్పి. ఇది కేవలం సంస్కారం అండి, అంతే. అది మర్చిపోయినాం అంతే. మన రాష్ట్రంలో ఆ సంస్కారాన్ని మర్చిపోయినాం. బూతులు తిట్టడం లాంటి వాటికి దిగజారినాం. అది నిన్న రేవంత్ గారు అలా చేయలేదు, మంచి పని చేశారు. గతంలో అయితే సార్ కేసీఆర్ అసలు మోడీని కలవడమే లేదు, అసలు చాలా డిస్టెన్స్ చెప్పాను కదా. సంస్కారం అనేది వదిలిపెట్టి ప్రవర్తించింది మన అధికారంలో ఉన్న నాయకులు. సంస్కారం అనేది వదిలిపెట్టి ప్రవర్తించారు. ఎవరు ప్రధానమంత్రి, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రత్యర్థి పార్టీలు ఏంటి, వారి అధ్యక్షులు ఏంటి, ఇది ప్రజాస్వామ్యము, ఇట్లాంటివన్నీ మర్చిపోయి ఒక కుసంస్కారానికి నాంది పలికి అది 10 సంవత్సరాలు అట్లా నడిపించేసరికి ఈరోజు మనము సంస్కారంతో ఒకరినొకరిని పలకరించుకుంటుంటేనే అది ఏదో వింతగా కనిపించేంత పరిస్థితికి తీసుకొచ్చారు.
ఇక్కడ మళ్ళీ ఇంకొకటి, అక్కడ ఏబీవీపీ మూలాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎంతమందిని తీసుకొచ్చి అటు బీజేపీతో కలిసి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అని ఒక ఊహాగానాలు కూడా వస్తున్నాయి. దాన్ని ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్కి మెజారిటీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్లో నుంచి రేవంత్ రెడ్డి గారు బయటికి వచ్చి ఇంకెవరి సపోర్టో తీసుకుని మళ్ళీ వారు ఆల్రెడీ ముఖ్యమంత్రి, వారేమో ఇప్పుడు ప్రధానమంత్రి అవ్వడానికి బయటకు వచ్చి ఇంకో ఎవరి సపోర్టో కావాలి తీసుకుని వారేమి ప్రధానమంత్రి అవ్వట్లేరు కదా, మళ్ళీ ముఖ్యమంత్రిగా నిలబడడానికి బయట నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు అని అంటే ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఏమైనా మరి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ విత్డ్రా చేయబోతోందా? అంటే కాంగ్రెస్ నాయకులు వారికి ఆ అవసరాన్ని కలిగించగలిగేది కేవలం కాంగ్రెస్ అండి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా లేకుండా ఇతరుల సపోర్ట్ లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగాలి అంటే ఆ అవసరాన్ని కలిగించగలిగేది కేవలం కాంగ్రెసే. మరి కాంగ్రెస్ నాయకులు పెద్దలు ఉన్నారు కదా, వారంతా ఏమన్నా మన ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వేరియస్ మినిస్టర్లు ఉన్నారు పెద్దలు, వారందరూ ఏమన్నా కుట్రలు వనుతున్నారా రేవంత్ రెడ్డి గారిని దించడానికి? వారికి ఏమన్నా ఇన్సూరెన్స్ కావాలా ఇతర పార్టీల నుంచి సపోర్ట్కి? అది కాంగ్రెస్ వారిని అడిగితే బాగుంటుంది. మీరు ఇంకొకటి చూస్తుంటే మామూలుగా అంటే మామూలుగా కాళేశ్వరం పైన కావచ్చు లేకపోతే ఏవైనా పైన కావచ్చు బీఆర్ఎస్ బాగా కొట్లాడే వాళ్ళిద్దరి మీద ఫైట్ జరుగుతుంది. మీరు ఈ మధ్యలో మాత్రం పెద్దగా స్పందన లేనట్టు అనిపిస్తుంది. వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఫైట్ జరుగుతుందా? ఫైట్ జరిగితే కొట్టుకుంటారు కదా. వీళ్ళేమో పాలమూరు పోతా అంటారు, వాళ్ళేమో మేడిగడ్డ పోతా. ఫైట్ జరిగితే ఫైట్ అయిపోయిన తర్వాత సినిమాల్లో తప్పించి హీరో క్రాఫ్ట్ కూడా ఏమాత్రం చెడదు అంటారు చూసారా, అది తప్పించి నిజంగా ఫైట్ జరిగితే వాళ్ళకో వీళ్ళకో 2 దెబ్బలు పడతాయి. కాళేశ్వరము ఎప్పటి నుంచి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు? ఎలక్షన్లు కాకముందు నుంచి ఇందులో 10,000 కోట్ల అవినీతి జరిగింది, మా దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ ప్రధానమంత్రి గారికి పంపించాము, వారి డెస్క్ మీదనే ఉన్నాయి, అయినా కేసు పెట్టట్లేదు అన్నారు. మరి ఎన్ని కేసులు పెట్టారు? 80 రోజులు అయిపోయింది, 90 రోజులు అయిపోయింది, ఈ రోజుతో 90వ రోజు వీరు అధికారంలోకి వచ్చి ఒక్క కేసు పెట్టలేదు. ఏమన్నంటే ఒక వెబ్ సిరీస్ లాగా ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకొక ఎపిసోడ్ అన్నట్లుగా అవే పిల్లర్లని 4 డైరెక్షన్లలో నుంచి ఫోటోలు తీయడము, ఇంకో 4గురిని 4 సార్లు కార్లలో పోయి వస్తే, ఒకసారి హెలికాప్టర్లో పోయి వస్తే, ఇంకో 2 సార్లు బస్సుల్లో పోయి వచ్చి అవే ప్రదర్శనలు మనకు చేయడమే కానీ అసలు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేరు? అంతకుముందు సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలన్నారు, సిబిఐ కేసులు పెట్టాలన్నారు. నవంబర్ 4వ తారీఖు రోజు కూడా ముర్ము గారికి రాశారు సిబిఐ కేసు పెట్టాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐని మన రాష్ట్రంలో రానివ్వాలి అంటే, ఎందుకంటే కేసీఆర్ గారు బ్యాన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే కదా, రానివ్వాలంటే రేవంత్ రెడ్డి గారు ఒక సంతకం పెడితే అయిపోతుంది. మరి ఎందుకు పెట్టట్లేదు రేవంత్ రెడ్డి గారు? ఈరోజేమో అవసరం లేదు సిబిఐ. అంతకుముందు కేసీఆర్ గారు ఏదైతే అన్నారో, కేటీఆర్ గారు అంటుండే ఈడీ బోడీ మోడీ అనుకుంటూ, ఇవన్నీ దర్యాప్తు సంస్థలంతా ఏదో పక్షపాత ధోరణిలో వాళ్ళు వాడుకుంటున్నారు కేంద్రంలో బీజేపీ అని చెప్పి. ఆ రోజేమో వీరు కావాలన్నారు, కేసులు పెట్టాలి సిబిఐ అన్నారు, మాకు నమ్మకం ఉంది సిబిఐ మీద అన్నారు. ఒకసారి అధికారంలోకి వచ్చి మీరు రిక్వెస్ట్ చేస్తే 5 నిమిషాల్లో ఇక్కడ సిబిఐ దిగుతుందని అంటే మీరు మాత్రం 90 రోజులైంది కేసు పెట్టలేదు, పెట్టబోము, సిబిఐకి ఇవ్వబోము అని అంటున్నారు. అంటే ఇంతకు నిజంగానే ఫైట్ జరిగిందా అది? లేకపోతే సినిమాల్లో లాగా ఫైటింగ్ చేసుకుంటే కూడా ఎవరి జుట్టు కూడా కదలకుండా జరుగుతుంది చూసారా, ఆ విధంగా ఉంది. ఇదంతా ఒక డ్రామా నడుస్తోంది. ఇద్దరూ కలిసే ఉన్నారు. ఆ కేసులన్నీ పెట్టి ఆ 10,000 కోట్లు తీసుకొచ్చి ఖజానా నింపితే ప్రజలకు పోతాయి డబ్బులు. అంత తెలివి తక్కువ వాళ్ళు లేము అని చెప్పి అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రజలకు పంచడం ఎందుకు? కేసీఆర్ గారి దగ్గర డబ్బులు, బీఆర్ఎస్ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే కేసులు పెట్టి ప్రజలకు పంచడం ఎందుకు? మనం అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది, సరిపోద్ది కదా అన్న ధోరణిలో నడుస్తోంది ఈ రోజు వరకు అయితే రాజకీయం. ఇక్కడ చూస్తూ ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ప్రధానంగా బీజేపీ అటు బీఆర్ఎస్ ఒకటి అని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి తీసుకుపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే స్ట్రాటజీని ఇప్పుడు కూడా మళ్ళీ జనాల్లోకి తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. మీరు దీన్ని మళ్ళీ ఎట్లా ఎదుర్కొంటారు? నిజంగానే ఏం జరుగుతుంది అసలు ఈ ఎలక్షన్? ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీటి గురించి కాదండి. ఈ ఎలక్షన్ కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉండాలి, మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత 3వసారి మనం మోడీ గారిని ప్రధానమంత్రిగా చూద్దామా వద్దా? కాశ్మీర్ లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన 370 అధికరణం ఆర్టికల్ 370 అంటాం, రద్దు చేయడమే కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్
మన మీద దాడులు అనేవి బంద్ చేయడమే కానివ్వండి 10 సంవత్సరాలు. నార్త్ ఈస్ట్లో ఉన్న ఇన్సర్జెన్సీ ప్రాబ్లమ్స్ అనేది, ఇటు నక్సలిజం ప్రాబ్లం అనండి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారు, విదేశాల్లో మనకు దక్కుతున్న గౌరవమే కానివ్వండి, మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి 5వ స్థానానికి వెళ్ళడమే కానివ్వండి, అక్కడి నుంచి 3వ స్థానానికి వెళ్ళడమే కానివ్వండి, ఇవన్నీ కోట్ల కొద్ది ఇండ్లు, టాయిలెట్లు, గ్యాస్ కనెక్షన్లు, నీళ్ల కనెక్షన్లు, ఆరోగ్య బీమాలు, అట్లాగే పంట బీమాల వరకు ఇవి పెరగడమే కానివ్వండి, వీటన్నిటి మీదండి ఇక్కడ వీరు ఏదో బీఆర్ఎస్ అది అయిపోయింది, జనాలందరూ చూశారు. ఈరోజు కాంగ్రెస్ వారే పెద్ద మిత్రులు బీఆర్ఎస్కి, అంతకన్నా పెద్ద మిత్రులు కాకపోతే మరి 90 రోజులైంది, సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి, ప్రధానమంత్రికి పంపించామన్నవారు అయ్యే సాక్ష్యాలు తీసుకుని మొదటి రోజే కేసు పెట్టవలసింది కదా. ఈ రోజు ఏమంటున్నారు, కొంతసేపేమో హైకోర్టు న్యాయమూర్తి కావాలంటున్నారు, కొంతసేపేమో వాళ్ళు ఇవ్వరని మొదటి రోజే చెప్పాం మేము. వాళ్ళు ఇవ్వరు, ఎందుకనంటే హైకోర్టు న్యాయమూర్తులు, ఇప్పుడు మన కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో మీకు తెలుసు కదా, ఎన్ని దశాబ్దాల పాటు కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి ఒక జడ్జిని స్పేర్ చేయాలి అంటే ఈ విషయం మీద కష్టం అవుతుంది. మీరు కేవలం తత్సారం చేయడం కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆ రోజు చెప్పాము. ఈరోజు రిటైర్డ్ జడ్జితో చేపిస్తామంటున్నారు, దాని ఊసే లేదు. ఒక కేసు పెట్టరు, పోనీ సిబిఐ కాదనుకోండి, మీ రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఉంది కదా, యాంటీ కరప్షన్ బ్యూరో అంటారు, అవినీతి నిరోధక శాఖ, మరి ఏసీబీ తోటైనా ఒక కేసు పెట్టొచ్చు కదా. ఏమీ జరగదు. ఈ ఎలక్షన్లు అయ్యేంత వరకు ఈ డ్రామా నడుస్తుంది. కృష్ణా నీళ్ళని వీరు, గోదావరి నీళ్ళని వారు, రైట్, ఈ డ్రామాలు చేస్తూ జనాల్ని మభ్యపెట్టి ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం సెటిల్మెంట్లు జరిగిపోతాయి. అది మెయిన్గా దళితుల సరికి వచ్చేసరికి బీఎస్పీ చాలా ఎక్కువ వాళ్ళ మెజారిటీ ఉంది. ఇటు బీజేపీ కూడా దళితులకు కొంచెం దూరంగానే ఉంటుంది, కొంచెం దూరంగానే దళితులు కూడా ఉంటారని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ బీఆర్ఎస్తో కలుపుతూ ఉన్నారు, దానివల్ల బీజేపీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? మీరు భలే క్వశ్చన్ అడుగుతారు. దళితులు బీజేపీకి దూరంగా ఉన్నారనేది లేదండి. మొన్న మీరు గుజరాత్ ఎలక్షన్స్ చూడండి, మీరు వెస్ట్ బెంగాల్లో చూడండి, దళితులే ఎక్కువగా బీజేపీకి సపోర్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి. అయితే దళితులు, గిరిజనులు కూడా, మీరు కావాలంటే నెంబర్ ఆఫ్ సీట్స్, రిజర్వ్డ్ సీట్స్ అందరికీ తెలిసినవే. గుజరాత్లో ఎన్ని రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి, అందులో షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి ఎన్ని ఉన్నాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి ఎన్ని ఉన్నాయి, అందులో ఎవరు గెలిచారు అని చూస్తే 2 నిమిషాల్లో మొత్తం అయిపోతుంది. 90% బీజేపీ గెలిచింది. ఒకటి, మీరు అక్కడ కూడా వెస్ట్ బెంగాల్లో అంతగా మాకు ఎంపీ సీట్లు రావడం కారణము ఎస్పెషల్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజానీకం మమ్మల్ని సపోర్ట్ చేయడమే. రెండవది. మూడవ విషయం మాట్లాడదాం. మీరేమంటున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అసలు బయటికి ఎందుకు వచ్చారు ఉద్యోగంలో నుంచి? దళితులకు, బడుగు వర్గాలకు అన్యాయం జరుగుతోంది కేసీఆర్ గారి కింద అని చెప్పే కదా వచ్చింది వారు బయటికి. అందుకనే ఒక బహుజనుల పార్టీ కావాలి ఇక్కడ, బహుజనుల కోసం, వారి ఆత్మగౌరవం కోసం అన్నారు. దొరల పాలన ఏంది అన్నారు. ఈరోజు మళ్ళీ ఇప్పుడు పోయి వారితోటే కలిశారు. వారు చేసింది చిన్న తప్పిదం కాదండి. అంతకుముందు ఏమంటే అట్లీస్ట్ బహుజనులు ఉన్నారు, అరే ఇట్లాంటి దొరల పాలన ఉంది, కానీ మనం ఎదురించగలుగుతామని అనుకున్న సందర్భం ఉండేది. ఇప్పుడు మనలో అత్యున్నత స్థానంలో ఉన్నవాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి అతనే వచ్చి ఈరోజు మళ్ళీ దొరకి దాసోహం అన్నట్టుగా ప్రవర్తిస్తే ఇక మనందరికీ అసలు మళ్ళీ జన్మలో మనము ప్రయత్నించలేమేమో అన్న నిరుత్సాహం కలుగుతుంది కదా. అగో ఆ వంచన చేశారు ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఆ బడుగు బలహీన వర్గాలందరినీ. అది ఆయన ఎందుకు చేసుకుని ఉంటారు? ఆయనకి ఏదో ఒక చిన్న పోస్టు, ఆ ఒక్క పోస్టు ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు పదవుల్లో ఉండగానే కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు వేరే అయ్యారు. ఈయన కూడా అట్లా చేసుకుని ఉండొచ్చు కావాలంటే. కానీ ఒక సామాజిక వర్గాన్ని మొత్తము ఆశ చూపెట్టి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించకుండా నిరుత్సాహపరిచే విధంగా అన్యాయం చేశారండి. ఇంక అంతకంటే ఇంకేం అన్యాయం ఉంటుంది చెప్పండి. అది ఇవేవి కావు, ఇవన్నీ జిమ్మికులు చేసినా ఏం చేసినా బీజేపీ మాత్రం తన ఇచ్చినటువంటి స్కీములు కావచ్చు, లేకపోతే మోడీ గారు చేసినటువంటి పాలన కావచ్చు, ఇదే చెప్పుకొని జనాల్లోకి వెళ్తే తప్ప వీళ్ళు ఎవి జిమ్మికులు చేసినా ఇవి పనిచేయవు. బీజేపీ అధికారంలోకి మళ్ళీ వస్తుంది, తెలంగాణలో కూడా అత్యధిక సీట్లు గెలుచుకుంటామని మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో అక్షిత్, హైదరాబాద్.